ఇక తర్వాత ఏం చేశాను, ఆ తర్వాత మీరు చూస్తున్నారు 4వ రోజు అనమాట. ఆ తర్వాత ఇక్కడ మెంతులు, అలాగే ఆవాలు, ఇంకా ఎండుమిరపకాయలు, వీటిని చక్కగా ఫ్రై చేయాలండి. ఆ తర్వాత చూస్తున్నారు కదా, ఇక మనం కలిపేసుకోవచ్చు అనమాట. 4th డే మనం ఈ విధంగా ఏదైతే మనం తయారు చేసుకున్న మెంతి పొడి, ఆవు పొడి, అలాగే ఇంకా ఎండుమిరపకాయల కారం ఉంది కదా, అదంతా కూడా చక్కగా ఈ విధంగా మొత్తం కూడా నేను చూస్తున్నారు కదా, ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో కలుపుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ప్లాస్టిక్ కంటైనర్లో ఈ విధంగా నేను నిమ్మకాయ పికిల్ స్టోర్ చేశాను. ఇక పోపు కోసం ఏం చేయాలి అంటే, ఫస్ట్ వేరుశనగ నూనె పెట్టుకున్నాను అనమాట. ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో వేరుశనగ నూనె పోసి, తర్వాత దానిలో కాస్త ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు, ఇంగువ పోపు పెట్టాను. అంతేనండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో కలుస్తాను.